హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపులపై సంచలనం అండి. మరో శుభవార్త అయితే రావడం జరిగింది. 2025 జూన్ వరకు అమలు. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, పెండింగ్ ఆర్థిక బకాయిలు చెల్లింపులండి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ట్రెజరీలో మంజూరైన ఆర్థిక బకాయిలు, సిఎఫ్ఎంఎస్ నుంచి పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్, ఏపీజీఎల్ఐ లోన్లు, మెడికల్ బిల్లు చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆప్టా కోరిందండి. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిఎస్ గణపతిరావు, కె ప్రకాష్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు. గత టీడీపీ పాలనలో ఉద్యోగి ఆర్థిక బిల్లులు వారం లోపల జమ అయ్యేవని తెలిపారు. వైసీపీ హయాంలో ఏళ్ల తరబడి ఎదురు చూసిన ఖాతాల్లో ఇంకా జమ కాలేదని అయితే పేర్కొన్నారు. సో ఈ మేరకు హెచ్ఓడి కార్యాలయాల్లో, ఏపీ సచివాలయ హెచ్ఓడి కార్యాలయాల్లో ఈ విధంగా అయితే మనకు మొత్తానికి ఈ పెండింగ్లో ఉన్న బకాయిలు, సరెండర్ లీవ్స్, ఏపీజీఎల్ఐ లోన్లు, మెడికల్ బిల్లు చెల్లించడానికి అవసరమైన చర్యలు అయితే తప్పకుండా తీసుకోవాలని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆప్టా కోరింది. ఇక మరొక అప్డేట్ ఏంటంటే, ఏపీ సచివాలయంలో హెచ్ఓడి కార్యాలయాల్లో ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభార్త చెప్పిందని చెప్పొచ్చు. వీరి అందరికీ కూడా హెచ్ఆర్ఏను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్నటువంటి హెచ్ఆర్ఏను కంటిన్యూ చేయాలని చెప్పేసి 24% పెంచుతూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట. అలాగే గరిష్టంగా 25,000కు మించకుండా వర్తింపజేయాలి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసిందనమాట. అయితే 12వ పిఆర్సీ సిఫార్సులను ఇంకా రాలేదు కాబట్టి, 12వ పిఆర్సీ సిఫార్సులు రాలేదు కాబట్టి 2025 వరకు, జూన్ వరకు కూడా ఈ హెచ్ఆర్ఏను అమలుపై అయితే చేస్తూ ఉన్నట్లు ఆ ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నారండి. సో మనకు ఇక్కడ ఏమర్థమవుతుందంటే, 2025 జూన్ వరకు కూడా పిఆర్సీ వచ్చే అవకాశాలు లేనట్టు అయితే స్పష్టంగా తెలిసిపోతుందండి. ఇక నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, ఇదిలా ఉంటే పాఠశాలల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకాడమిక్ క్యాలెండర్ను మంత్రి లోకేష్ విడుదల చేశారు. ఆ తర్వాత విద్యాశాఖ ఉన్నత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గవర్నమెంట్ స్కూళ్లను రాజకీయాలకు అతీతంగా ఉంచాలని అయితే అధికారులకు సూచించినట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల పదవీకాలం ఈ నెలతో పూర్తయింది. ఆగస్టులో కమిటీ ఎన్నికలను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనము, క్వాలిటీ, మౌలిక సదుపాయాల పెరుగుదల పర్యవేక్షణ బాధ్యతలను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాం. అలాగే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి విధి విధానాలను ఖరారు చేయాల్సిందిగా అధికారులకు సూచించాలంటూ నారా లోకేష్ గారు ఈ మేరకు పేర్కొన్నారండి. సో ఇది మనకు ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్ల గురించిన తాజా సమాచారం ఇప్పటివరకు. సో మొత్తానికి అయితే పెండింగ్ బకాయిలను అయితే త్వరగా చెల్లించాలి అని చెప్పేసి ఈ ప్రభుత్వము ఆలస్యం కూడా చెయ్యదు, త్వరగా చెల్లిస్తుందని చెప్పేసి ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆప్టా కోరింది. తర్వాత రెండవ అప్డేట్ ఏంటంటే, ఈ హెచ్ఆర్ఏను కంటిన్యూ చేస్తూ 24% 2025 జూన్ వరకు అయితే కంటిన్యూ చేస్తున్నారు. సో ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏంటంటే, 12వ పిఆర్సీ అమలుకు ఇంకా 2025 వరకు నోచుకోలేదు అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ హెచ్ఆర్ఏని నిర్ణయించాల్సింది పిఆర్సీనే కాబట్టి పిఆర్సీ కమిషనే నిర్ణయించాలి. సో కానీ పిఆర్సీ కమిషన్ లేకుండా 2025 జూన్ వరకు అయితే ఇదే వర్తింపజేస్తున్నారు కాబట్టి పిఆర్సీ వచ్చేదానికి 1 ఇయర్ టైం అయితే పట్టేటట్టు మనకి ఇండైరెక్ట్గా అర్థమవుతుందండి.